హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్పై బ్లాగ్స్. ఈరోజు మనం అందరం ఇష్టంగా తినే చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి, బాగా వాష్ చేసి పెట్టుకోండి. దానిలో ఒక స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. అలాగే హాఫ్ బద్ద నిమ్మరసం పిండుకోండి. చికెన్ పకోడీ అనేది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. కానీ బయట తింటే అది అంత హెల్దీ కాదేమో అని ఫీల్ అవుతూ ఉంటాము తినాలనిపించిన. సో అందుకోసం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము. నిమ్మబద్ద పిండిన తర్వాత అంతా బాగా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోండి. ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. మీరు ఇందులో మిరియాల పొడి వేయాలనుకుంటే కారం తగ్గించి వేసుకోండి. నేను మిరియాల పొడి వేయట్లేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసాను. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఫ్రెష్గా చేసిన ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా ముక్కలకు పట్టేటట్లు కలపాలండి. ఇందులో నేను ఏ ఫుడ్ కలర్స్ ఏమీ వాడట్లేదు, అన్నీ ఇంట్లో చేసినవే వాడుతున్నాను. ఇలా చేసుకుంటే మనం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తిన్నా పెద్ద ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మసాలాలన్నీ తక్కువ వేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. అంతా బాగా మిక్స్ చేశాక అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. నేను ఇది మెత్తగా ఉండాలని చేస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కొంచెం సాఫ్ట్గా ఉండేలా చేస్తున్నాను. లేదు మీకు క్రిస్పీగా కావాలంటే పిండి క్వాంటిటీ ఇంకొక హాఫ్ స్పూన్ పెంచుకోండి. అన్నీ అలా వేసి బాగా కలిపేసి కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి కలపండి. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్. మీరు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మూత పెట్టి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మూత తీసి కలపండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ పకోడీ వేసుకోవడానికి కడాయిలో నూనె తీసుకొని నూనె వేడయ్యాక ఇలా మనం పకోడీ ఎలా అయితే వేస్తామో అలా ఒక్కొక్కటి చిన్నగా వేసుకోండి. ఇలా అన్నీ నూనెలో విడివిడిగా వేసుకోండి. అప్పుడే మీకు బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి అన్నీ. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తేనే బాగా కుక్ అవుతాయండి. లేదా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే లోపల సరిగా ఉడకవు. లో ఫ్లేమ్లో పెడితే గట్టిగా వచ్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. కొంచెం కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే సరిగా ఉడకవు. ఇవి కలర్ ఇట్లాగే ఉంటాయండి, ఎందుకంటే మనం ఫుడ్ కలర్స్ అవేమీ యాడ్ చేయలేదు కాబట్టి న్యాచురల్ కలరే ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది.